అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయవారగుదురు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తుకు పక్షపాతము లేదు. అలాగే మనము కూడా ఈ లోకములో పక్షపాతము లేకుండా జీవించాలి. ఇస్సాకు ఏశావు ఎడల పక్షపాతము చూపించాడు. రెబ్కా యాకోబు ఎడల పక్షపాతము చూపించింది. దీనివలన ఇద్దరూ కష్టాలను, బాధలను, వేదనలను కొని తెచ్చుకున్నారు. యాకోబు తన కుమారుడైన యోసేపు ఎడల పక్షపాతము చూపించడం వలన అనేక సంవత్సరములు అతనికి దూరమై దుఃఖములో గడిపాడు. అదే యాకోబు రాహేలు ఎడల పక్షపాతము చూపించాడు. అందువలన దేవుడు లేయా గర్భమును తెరిచారు, రాహేలు గర్భమును మూశారు. అందుచేత పక్షపాతము చూపువారు దేవుని ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా ప్రవర్తించిన వారే దేవుని ఉగ్రతకు లోనవుతారు. కాబట్టి పక్షపాతమునకు దూరముగా ఉంటూ అందరినీ సమానముగా ఒకరినొకరు ప్రేమించుకుందాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ఏ పక్షపాతము లేకుండా అందరినీ సమానముగా ప్రేమించిన ప్రభువా, మీకు వందనములు. మీ ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా ప్రవర్తించకుండా, ఏ పక్షపాతము లేకుండా అందరి ఎడల ప్రేమ కలిగి నడుచుకున్నట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరము.